హలో అండి. ఈరోజైతే మనకి ఇంటర్లింక్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. అఫీషియల్ పోస్ట్లోనే ఇదొక అప్డేట్ అయితే వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ అప్డేట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేవి క్లియర్గా చెప్తాను, చాలా ఇంపార్టెంట్. చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ తరపున ఒక రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోకైతే ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మన ఛానల్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా చాలా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోకైతే ఒక లైక్ అనేది ఇవ్వండి. ఇంక ఇక్కడ చూసుకుంటే అప్డేట్ ఏంటంటే, ఇంటర్లింక్కి చాలా మంది అయితే అప్డేట్ చేసుకోలేదు, మనకి అప్డేట్ అయితే వచ్చింది. కాబట్టి ఈ అప్డేట్లో మనకి ఏం విషయాలు అనేవి ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ఇప్పుడైతే చెప్తాను. ఫస్ట్ మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి అప్డేట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం అనేది అయితే జరుగుతుందన్నమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే మనకి ఎన్ని కాయిన్స్ వచ్చాయి ఏంటి ఇవన్నీ క్లియర్గా అయితే ఇక్కడ చూపించడం అనేది అయితే జరిగిందనమాట. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేవి కూడా ఉన్నాయండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ కొన్ని ఏవైతే ఇక్కడ ఈ ప్లేస్లో మనకి కొన్ని అప్డేట్స్ అయితే రాబోతున్నాయని అఫీషియల్ పోస్ట్లోనే, అంటే కొన్ని ట్విట్టర్ అకౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట లీడర్స్వి, వాళ్ళ అకౌంట్స్లో కొన్ని అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. వాటికి సంబంధించి ఏమంటున్నారంటే వాళ్ళు కొన్ని ఇక్కడ ఏవైతే మనకు ఉంటాయో ఇక్కడ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయని అయితే చెప్తున్నారు. అవి ఇంక ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ యాక్టివ్ హెచ్హెచ్పి టుడే అని అయితే ఉంది. ఇంకే ఈ విధంగా మనకి ఆప్షన్స్ అన్నీ అందరికీ ఉన్నాయండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ యాక్టివ్ అని ఉంది కదా, యాక్టివ్ హెచ్హెచ్పి అని అయితే ఉంది. దీనికి సంబంధించి ఏంటంటే, మైనింగ్ ఎవరైతే మన డౌన్లో ప్రతిరోజు చేసుకుంటూ ఉంటారో వాళ్ళ నెంబర్ అనమాట ఇది. యాక్టివ్గా ఉన్నారు అని అయితే అర్థం అనమాట. దీన్ని బట్టి మీరు మీ డౌన్లో ఎవరైతే డైరెక్ట్గా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మైనింగ్ అనేది చేసుకుంటున్నారా లేదా అనేది అయితే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుందన్నమాట. ఇంక ఇక్కడ మనకి కొత్త ఆప్షన్ అనేది కమింగ్ సూన్ అని అయితే చెప్తున్నారండి లీడర్స్. ఇక్కడ రాబోతుంది అనమాట. అది కూడా ఆ ఆప్షన్కి సంబంధించి ఏంటంటే వెరిఫైడ్ అని అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వెరిఫైడ్ అకౌంట్స్ అలా అయితే ఉంటుందన్నమాట. అంటే మన డౌన్లో మన డైరెక్ట్లో ఎవరైతే మైనింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళు స్టార్టింగ్లో మైనింగ్ చేస్తూ ఉంటారు ఒక 2 days అలాగా. తర్వాత కొన్ని కారణాల వల్ల బ్రేక్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది. అలా బ్రేక్ ఇవ్వడం కొన్ని ఒక వారం 10 రోజులు కానీ కొన్ని డేస్ కనుక ఇలాగే డిలే అయిందనుకోండి, వాళ్ళ అకౌంట్ అనేది బ్లాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అయితే చెప్తున్నారనమాట. దీని ప్రకారంగా చూసుకుంటే ఆ బ్లాక్ అయిన అకౌంట్స్ మన డౌన్లోంచి డైరెక్ట్గా తీసివేయడం అనేది అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైతే రెగ్యులర్గా మైనింగ్ చేస్తారో వాళ్ళ ఆ మైనింగ్ కాయిన్స్ అనేవి మనకి కొంచెం పర్సంటేజ్ వైజ్గా కలుస్తాయి. కాబట్టి వాళ్ళని మాత్రమే వెరిఫైడ్గా అయితే గుర్తించడం అనేది జరుగుతుంది. అది కూడా ఇక్కడ మనకి రావడం అయితే జరుగుతుంది అనమాట ఆప్షన్. ఈ ఆప్షన్ గురించి ఈరోజు ట్విట్టర్లో అయితే అప్డేట్ అఫీషియల్గా రావడం అయితే జరిగింది. ఇంటర్లింక్కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే నేను ఖచ్చితంగా ఈ వీడియోలో ఈ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. కొంచెం డిస్టర్బెన్స్లో అయితే ఉన్నాను, వాయిస్ కొంచెం క్లారిటీ లేకపోయినట్లయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా ఈ విధంగా అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది అని మనకు తెలుసు. ప్రతిరోజు కూడా మైనింగ్ చేసుకునేటటువంటి ఇదైతే మీరు కలిగి ఉండాలని అయితే చెప్తున్నారనమాట. మీరు ఒకవేళ ఎక్కువ గ్యాప్ ఇచ్చినట్లయితే మీ అకౌంట్ అనేది బ్లాక్ అవుతుంది. బ్లాక్ అయితే నష్టం ఏంటంటే, ఇప్పుడు వరకు కూడా మీకు వచ్చినటువంటి ఏవైతే టోకెన్స్ ఉన్నాయో ఈ టోకెన్స్ మొత్తం కూడా బ్లాక్ అయిపోతాయి అన్నమాట. మీకు ఒక్క టోకెన్ కూడా మీకు మళ్ళీ రిటర్న్ అనేది రాదండి. మీ అకౌంట్ కూడా బ్లాక్ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం యాక్టివ్గా ఉండడానికైతే ట్రై చేయండి అనమాట. ఒకవేళ మీకు రోజు మొత్తం మీద ఒక 3 times అయినా సరే చేయడానికి ట్రై చేయండి. ఇంకా మీ డైరెక్ట్గా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకు కూడా చెప్పి చూడండి. ఇంకా ఈ ఇంటర్లింక్లో ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే రెఫరల్ లింక్ వచ్చేసి నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి తీసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయిన తర్వాత ఫేస్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి ఆ ప్రాసెస్ మొత్తం కూడా
వీడియో అయితే చేస్తాను, మన ఛానల్లోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే చూడండి. మెయిన్గా మనకు వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే మైనింగ్ చేసుకున్నట్లు ఎవరైనా ఉన్నట్లయితే మన అకౌంట్ అనేది డిలీట్ అవుతుంది అని అయితే చెప్తున్నారు, పదే చెప్తున్నారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట, ఎవరో కూడా మిస్ అవ్వకూడదు. ఇంకంతేకాకుండా ఏంటంటే నిన్న ఒక కామెంట్ అనేది రావడం అయితే జరిగిందనమాట. ఆ కామెంట్లు ఏంటంటే వీళ్ళకేం తెలియకుండా వీడియో అనేది చేస్తున్నారు, బర్నింగ్ ఉండదు ఏముండదు అని అయితే ఒక ఆయన అయితే కామెంట్ పెట్టడం అనేది జరిగిందండి. మ్యాక్సిమం నేను నెగిటివ్ కామెంట్స్ అనేవి పట్టించుకోను, కానీ ఆ కామెంట్ని ప్రతి వీడియోలో పెడుతున్నారు కాబట్టి నేను స్పందించాల్సి అయితే వచ్చిందనమాట టైం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటేనండి, ప్రతి విషయం కూడా 1-2 సార్లు పూర్తిగా మేము తెలుసుకొని అది కన్ఫామ్గా జరుగుతుంది అని అనుకుంటేనే మేము వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది. బర్నింగ్ గురించి అట్లాగా కాయిన్స్ మొత్తం కూడా బర్న్ అవుతాయని అంటే ఇప్పుడు ఒక 10,000 టోకెన్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో మీకు వచ్చేది ఏంటంటే 500 మిగులుతాయి లాస్ట్గా అయితే నేను పర్సంటేజ్ వైజ్గా కూడా క్యాల్కులేటర్లో వేసి చెప్పడం అనేది జరుగుతుందనమాట. ఆ వీడియోలో రేషియో కూడా చెప్పాను. అయితే అది నేను నా సొంతంగా ఓన్గా చెప్పింది ఏం కాదు, కల్పించుకొని అఫీషియల్గా వచ్చిన పోస్ట్ నుంచే చెప్పడం అయితే జరిగిందండి. కాబట్టి మీరు కూడా తెలుసుకోండి, ఒకవేళ ఇట్లాగా నెగిటివ్గా కామెంట్ చేయాలనుకుంటే అన్నీ కూడా కన్ఫర్మ్ చేసుకొని మీరు అప్పుడైతే క్వశ్చన్ అనేది అడగండి. ఒకవేళ నా తప్పైనట్లయితే నేనే కరెక్ట్ కాదు ఇలా అని నేను తెలుసుకొని మళ్ళీ నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటాను. అంతేకాని మీరైతే ఆలోచించకుండా అయితే ఇట్లా నెగిటివ్ కామెంట్స్ అనేవి పెట్టొద్దు. ఇంకా రేపటి నుంచి కూడా మన ఛానల్లో ITLGకి సంబంధించి అంటే మనకి ఇదైతే క్రిప్టో అండి. చాలామంది ఏమనుకుంటారంటే క్రిప్టో మైనింగ్ ఏమో అని కూడా అనుకుంటారనమాట, కానీ ఇది స్టాక్లో అయితే లిస్టింగ్ అవుతుంది. స్టాక్ మార్కెట్ అంటే మనకు తెలుసు, స్టాక్ మార్కెట్లో ఎంతవరకు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనేది చాలామందికి అయితే తెలుసు. కాబట్టి ఫ్యూచర్లో ఇంటర్లింక్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అయితే అవ్వబోతుంది. అప్పుడు మీరు చాలా ఫీల్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడే మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని మీ డైరెక్ట్ ఉన్న వాళ్ళతో కూడా మైనింగ్ అనేది చేసుకున్నట్లయితే వీరు ఫ్యూచర్లో చాలా అమౌంట్ అనేది తీసుకుంటారు. కాబట్టి ఇదైతే గమనించండి. ఈ వీడియోని మీకు తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకంతేకాకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమన్నా చెప్పాలని ఒపీనియన్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అయితే చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.